మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత జగన్ విడుదల చేయనున్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం అనంతరం విజయవాడలో బస చేయనున్న జగన్ రేపు ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉగాది మంచి రోజు కావడంతో రేపు విడుదల చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. రేపు వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత జగన్ విడుదల చేయనున్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం అనంతరం విజయవాడలో బస చేయనున్న జగన్ రేపు ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉగాది మంచి రోజు కావడంతో రేపు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్కి ఉగాది వేదిక కానుంది. రేపు 10 గంటలకు అధినేత జగన్ విడుదల చేస్తా అని తెలుస్తోంది. మరి ఇన్నాళ్ళు ఎన్నికల ప్రచారంలో అలాగే పలు రోడ్ షోలలో ఆయన ఎన్నో వరాలు కురిపించారు. మరి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు రేపు? ఉగాది ఈ రోజు సాయంత్రం విజయవాడ సభ తర్వాత విజయవాడ సమీపంలో తాడేపల్లిలో తన నివాసం ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం కూడా అక్కడి నుంచి చేయాలని తెలుస్తా ఉంది. అలాగే రేపు ఉగాది సందర్భంగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలోనే నవరత్నాలు అని ప్రకటించి ప్రచారంలో చెప్పుకున్న జగన్ ఈసారి మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు అనేక అంశాలను పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కీలకంగా దీంట్లో నియమించినట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కపూర్ దీనికి మేనిఫెస్టోకి సంబంధించి మొత్తం కూడా పులిమెరుగులు దిద్దినట్లు తెలుస్తా ఉంది. అతనితో పాటు ఇంకొక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించి కొంత సహకారం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించినటువంటి నవరత్నాలతో పాటు ఇటు ఉద్యోగులకు సంబంధించి 26% ఐఆర్ ఇస్తానని కూడా జగన్ ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టుకున్న అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అంటే మహిళలకు సంబంధించి కూడా కొత్త వరాలు అంటే 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 4 విడతలుగా 75,000 రూపాయలు అందించే పథకాన్ని కూడా రూపొందిస్తా ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ కూడా 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తామని చెప్పేసి చెప్తున్నా. నవరత్నాల్లో ప్రకటించిన తర్వాత తిరిగి ప్రభుత్వం ఆ 2,000ని అమలు చేయడంతో ఆ 2,000 కాదు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ జగన్ దాన్ని మార్చిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఎంతకేలకు నిన్నటి వరకు కొన్ని అంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నట్లయితే అసలు ఇక్కడ ఏం చేయట్లేదని చెప్పేసి మాట్లాడిన టీడీపీ నాయకులందరికీ కూడా ఇప్పుడు వైసీపీ వర్గాలు జరుగుతామని రేపు నుంచి జగన్ ఇక్కడే ఉంటాడు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి మొత్తం ప్రతి కార్యక్రమం కూడా ఇంకా తాడేపల్లి తన నివాసం కార్యాలయం నుంచి చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సంతోష్. Yeah, right.